యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. జూనియర్ ఎన్టీఆర్ గారికి మీకు మంచి పరిచయం ఇది ఉందన్న. ఆయన అభిమానులు కలిసి కూడా అభిమానులతో ఇంటరాక్షన్ అయ్యి కూడా చాలా ఇయర్స్ అవుతుంది. ఎవరు? జూనియర్ ఎన్టీఆర్ గారు. ఆయన ఇంటరాక్ట్ అభిమానులు ఆయన గురించి మన కొన్ని మాటలు మీరు చెప్తారా? కానీ నేను ప్రత్యేకంగా నేను కాంప్లిమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్స్ కదా. ఫ్రెండ్స్గా ఒకటి చెప్తా. హీస్ అ గ్రేట్ యాక్టర్. ప్రూవెన్ దట్. చిన్నప్పుడే ప్రూవ్ చేసుకున్నాడు, అతి చిన్న వయసులోనే. గ్రేట్ డాన్సర్, అద్భుతంగా డాన్స్ చేస్తాడు. ఆ కూచిపూడి అన్నది చాలా హెల్ప్ తనకి. ఏమేం ప్రాక్టీస్ చేయడు, ఏం చేయడు, అలా వచ్చి గబగబా చూసి అనుకుని గబగబా చేసేసి టేక్ అంటాడు, చేసేసి వెళ్ళిపోతాడు. సో ఫైట్లు కూడా ఇప్పుడు ఇవి చేయగలిగిన అవి తెలుసు కాబట్టి చేస్తాడు డాన్స్. ఫైట్లు తెలియదు కదా, కానీ ఫైట్లు కూడా ఫైట్ మాస్టర్ చేసేటప్పుడు అవన్నీ చూసి వాళ్ళు చెప్పింది గ్రహించి వెంటనే, అదేం ప్రాక్టీస్ చేయలేదు తను, అప్పటికప్పుడు ప్రాక్టీస్ చేసుకొని ఆ విగరు, ఇంకోటి ఆ స్ట్రెచ్లు కానివ్వండి, ఆ ఫాల్స్ కానీ అక్కడికక్కడ నేర్చుకొని చాలా అద్భుతంగా చేస్తాడు. తీసుకునే శక్తి ఎక్కువ, బాగా గ్రహించే శక్తి ఎక్కువ. మీరు ఎలాంటి వాడు అంటే, ఇప్పుడు దుర్యోధనుడు కనుక మనకు ఎదురుగా ఉన్నాడు అనుకోండి, మిమ్మల్ని కౌగిలించుకుంటే మొత్తం లాక్కుంటానంట కదా మీలోంచి శక్తి. అలా మీరు కనుక ఉన్నారంటే మీలోంచి మొత్తం శక్తి లాక్కుంటాడు. మీలో ఉన్న విద్య అంతా అని లాగుతాడు. మమ్మీలో అన్నాళ్ళు వసూలులాగా అని పిలుస్తాడు. సో చాలా ఏకసంతాగ్రహి, ప్లస్ చూస్తాడు ఎవరు ఏం చేస్తున్నారు ఏంటి, అబ్జర్వేషన్ ఎక్కువ. అండ్ ఆ అబ్జర్వేషన్ ఉంది కాబట్టే వెంటనే ప్రతిదీ ఈజీగా గ్రహించగలుగుతాడు. మీ ఇద్దరికి ఏమైనా గ్యాప్ వచ్చిందండి? గ్యాప్ ఏం లేదు, మా ఇద్దరు గ్యాప్ ఏంటి, గ్యాప్ అనుకుంటారు జనం. అనుకుంటున్నారు అంటే పెళ్ళైన తర్వాత కూడా నేను పక్కనే ఉండాలి, నైట్ 12 గంటల వరకు ఉండాలంటే సాధ్యమా? ఒకప్పుడు మేమంటే తనకు పెళ్లి కాలేదు కాబట్టి ఫ్రెండ్స్ అందరం కూడా దాదాపుగా పని లేనప్పుడు, తనకు షూటింగ్ లేనప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర అందరం కూర్చొని సరదాగా బిర్యానీలు తను వండింది తిని మాట్లాడుకోవడం, జోకులు వేసుకోవడం, పాటలు పాడుకోవడం. తన పాటలు అద్భుతంగా పాడతాడు. అలా అలవోక పాడతాడు. ఏ పాట అయినా సరే మొత్తం లిరిక్స్ గుర్తుంటాయి. ఇప్పుడు మనకు ఒక పాట గుర్తుందంటే ఓకే, ఇలా ఏదైనా వస్తుంటే అది పాడుతుంటాడు లిరిక్. RRR సినిమా టైంలో మన కీరవాణి గారు కూడా చెప్పడం జరిగింది. ఆ చుమ్ముకు అదంటారు కదా, ఒక పాయింట్ మీద చెప్పి ఆ లైన్ గురించి చెప్తాను, నాకు ఈ పాయింట్ ఇలా నచ్చదని కూడా అంత పాయింట్ టు పాయింట్ చెప్తూ ఉంటారు సాంగ్స్ మీద. ఎవ్రీ లైన్ కూడా ఆయన వింటారు. హోమ్ టౌన్ గురించి ఏం చెప్తారన్న? ఎందుకు చూడాలి అని అంటే, ముందు హోమ్ టౌన్ అనేది హృదయంగా ఉంటుంది. ప్రతి వాళ్ళు వాళ్ళ జీవితానికి వాళ్ళ హోమ్ టౌన్కి కనెక్ట్ అయిపోతారు. మనం ఎక్కడి నుంచో వచ్చి సిటీలో బతుకుతున్నాం. ఏది మన లైఫ్ ఇందాక చెప్పినట్టు పరిగెడుతున్నాము, నిద్రలో పోవట్లేదు, కష్టపడుతున్నాము, అన్ని రకాలుగా. పండగలు వచ్చినప్పుడు, ఇంకోటి వచ్చినప్పుడు మనం మళ్ళీ మన ఊళ్ళకి వెళ్తున్నాం. ఆ ఒక్క 1 day 2 days మనం ఉండి వచ్చేస్తున్నాం. బట్ హోమ్ టౌన్ చూసిన తర్వాత ఏం చేస్తారంటే, అట్లీస్ట్ మనం సంవత్సరానికి 3 సార్లన్నా వెళ్ళి ఒక్కొక్క 3 రోజులు 4 రోజులైనా ఉండి మన హోమ్ టౌన్తో కనెక్ట్ అవుదాం, మనం అక్కడ గడిపోద్దాం అని ఫీల్ అవుతారు. ఎందుకంటే మన జ్ఞాపకాలు చాలా ఉండుంటాయి అక్కడ. చిన్ననాటి జ్ఞాపకాలు, ఫాదర్ మదర్ జ్ఞాపకాలు. ఇప్పుడు నాకు యానం పెద్ద కనెక్ట్ కాదు, నేను పుట్టి పెరగలేదు అక్కడ. కాకపోతే నేను ఎందుకు రీకనెక్ట్ అవ్వాలనుకుంటున్నా అంటే, యానం ప్రజలందరికీ చెప్తున్నాను, ప్రజలందరికీ అక్కడ ఉన్న బంధుమిత్రులందరికీ చెప్తున్నాను, మళ్ళీ నేను వచ్చి అంటే వాళ్ళంతకు వాళ్ళు పాపం నన్ను పరిచయం చేసుకున్నారు కూడా. ఏదో పెళ్ళికి వెళ్తే, బాబు నేను మీ నాన్నగారి ఫ్రెండ్ ఫలానా ఇది అది, నాకు ఎంత ఆనందం అనిపించింది. అంటే వాళ్ళంతకు వాళ్ళు వచ్చి వాళ్ళకి ఉండొచ్చు కదా ఈగో. ఆడో కరోనా కొడుకు ఇప్పుడు వచ్చాడు, వాళ్ళ నాన్నగారు లేదు, ఇంతకాలం ఎప్పుడు రాలేదు అనుకోవచ్చు కదా. అలా అనుకోకుండా వాళ్ళు వచ్చి పరిచయం చేసుకుంటున్నారు, మేము ఫలానా అని. గొప్పగా అనిపించింది. సో నేను వెళ్ళి మళ్ళీ ఇక్కడ నా బంధువులతోటి, ప్లస్ అక్కడ ఉన్న ఊరి జనాల్లో చాలామంది మా నాన్న ఫ్రెండ్స్ తోటి, వాళ్ళందరితో వచ్చి కనెక్ట్ అవ్వాలనుకుంటున్నా. ఇప్పుడు 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు వెళ్తున్నా ఊరికి. ఏదైనా ఫంక్షన్ ఉంటే, నవమి ఉంది, శ్రీరామనవమి ఉన్నప్పుడు వెళ్ళా, ఆ తర్వాత వెళ్ళలేదు. నేను ఏదో మధ్యలో పెళ్ళి ఉంది, ఒక రోజు వెళ్ళాను, జస్ట్ వెళ్ళి వచ్చేసాను. సో ఇప్పుడు అలా కాదు, సంవత్సరానికి 2 సార్లు అన్నా, సంక్రాంతికి ఒక పండగ టైం ఒక 3 రోజులన్నా స్పెండ్ చేస్తే వీళ్ళందరితో స్పెండ్ చేయడానికి నాకు ఆపర్చునిటీ వస్తుంది. సో అందుకని అలా అనుకుంటున్నా. అది నాకు ఈ హోమ్ టౌన్ చేయడం ద్వారా బాగా ఎక్కువ ఫీల్ అవుతుంది. గుర్తు ఈ కనెక్షన్ ఏమవుతుందంటే, రేపు పొద్దున నా పిల్లలకి, రోషన్కి కానీ మనస్వినికి కానీ, అది నేను
వాళ్ళకి కనెక్ట్ చేయగలుగుతాను. లేకపోతే నేనే వెళ్ళకపోతే వాళ్ళకేం కనెక్ట్ చేస్తాను. మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువన్నా? ఒకప్పుడు బాగుండేది. నాకు మామూలుగానే తక్కువ, అంటే నాకు వెరీ లిమిటెడ్, చాలా సెలెక్టివ్ ఫ్రెండ్స్. ఎక్కువనే ఫ్రెండ్స్ సర్కిల్. థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. మంచి సక్సెస్ అవ్వాలని సిరీస్, మంచి జనాల్లోకి వెళ్ళి మంచి నేమ్ వచ్చి ఇంకా ఎక్కువ సిరీస్తో మళ్ళీ తెలుగు ఆడియన్స్ మంచిగా ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఏం కలకలేదే? ఏమన్నా ఏదో కాంట్రవర్షియల్ క్వశ్చన్తో మీరు మొదలెడతారు కదా, అదే ఇంకా రాలేదు ఏంటని. లేదన్నా, అలాంటివి అనుకోలేదు నా మీద. అన్న లేదన్న, మొన్న కూడా సుమ గారిని ఇంటర్వ్యూ చేద్దామంటే నీ ఇంటర్వ్యూకి వస్తానని నేను ఎలా అనుకుంటున్నావు శివ? లైక్ కాంట్రవర్సీలు అంటే ఏమైపోతుందంటే, ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఎవరైనా సరే ఈ మధ్యకాలంలో ఆర్టిస్టులు కానీ ఎవరో ఒకళ్ళు సడన్గా ఫేమస్ కావాలనుకున్న వాళ్ళు డెఫినెట్గా వచ్చేస్తారు. కాంట్రవర్షియల్ ఉన్నా ఏదైనా కష్టపడి పేరు సంపాదించుకున్న వాళ్ళకి కాంట్రవర్సీలోకి దిగిపోయారంటే పేరు పోద్దు అంతే కదా. ఎక్కడికి ఏ క్వశ్చన్ వస్తుందో ఏమవుతుందో, ఇంత కష్టపడింది రేపు పొద్దున్న ఎవరి మీద రిఫ్లెక్ట్ అవుతుందో. నేను ఒక్కనే కాదు, నా ఫ్యామిలీ కూడా ఉంది, ఇట్లా ఇన్ని రకాలుగా ఉన్నాయి కాబట్టి ఇబ్బందులు పడతారు అంతే. అందరూ అనుకుంటారు కదా అలా కాదని. నేను మళ్ళా అడుగుతావేమో, అడిగితే దానికి కూడా సమాధానం చెప్దామని. లేదు, అదే ఒక నడిపిద్దాం మెల్లి ప్రశాంతంగా కూల్గా కొత్త మెల్లగా మొదలెడదామని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నైస్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఇంటర్వ్యూ. ఇంకో గెస్ట్తో మళ్ళీ మీ ముందు కలుస్తా. అంతవరకు బాయ్.